ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. మానవ వనరులు లేకుండా కావలసిన సమాచారం, పనులు అన్నీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈజీగా లభిస్తుండటంతో చాలా సంస్థలు, వ్యక్తులు దీనివైపే అడుగులు వేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటికే ఐటీ సెక్టార్లో చాలా వరకు ఉద్యోగుల తొలగింపు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జొమాటోపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగాల్లో కోతలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కంపెనీలే కాకుండా ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా ఏఐ వినియోగాన్ని పెంచుకుంటూ ఉద్యోగులను తొలగించేస్తున్నారు. జొమాటో 600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తీసేసింది. ఏఐ ప్రభావంతో ఇంకెంతమంది జాబ్స్ పోతాయోనని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. జొమాటో రీసెంట్గా 600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తీసేసింది. కంపెనీలో చాలా మంది ఉద్యోగులను మార్చడానికి జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనే ప్లాన్ను కంపెనీ అమలు చేస్తోంది. దీనివల్ల ఉద్యోగుల్లో చేరిన ఏడాదికే చాలా మందిని తీసేశారు. గురుగ్రామ్, హైదరాబాద్ ఆఫీసుల్లో పనిచేసిన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి ప్రధాన కారణం చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కాంట్రాక్టులు రెన్యువల్ చేయకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. Online food delivery giant Zomato has reportedly laid off up to 600 customer support employees. గత ఏడాది జొమాటో ప్లాన్ కింద తీసుకున్న చాలా మంది ఉద్యోగులను ఎలాంటి ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఇవ్వకుండా తీసేశారని ఒక కస్టమర్ సపోర్ట్ ఉద్యోగి చెప్పారు. జొమాటో మెయిన్ బిజినెస్ అయిన ఫుడ్ డెలివరీలో మాంద్యం, బ్లింకిట్ నష్టాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. And increasing losses from its quick commerce subsidiary Blinkit. ఖర్చులు తగ్గించడానికి జొమాటో ఆటోమేటిక్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే మ్యాన్ పవర్ని తగ్గిస్తోంది. ఏఐ వినియోగాన్ని పెంచడానికి జొమాటో ఆటోమేటిక్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తోంది. Zomato is leveraging artificial intelligence to automate customer support functions. అందులో భాగంగానే ఏఐతో పనిచేసే కస్టమర్ సపోర్ట్ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తోంది. ఇది నెలకి 15 మిలియన్లకు పైగా కాంట్రాక్టులను మేనేజ్ చేయగలదు. Under the Zomato Associate Accelerator program a year ago. However, as per reports, మనుషుల సహాయం లేకుండా 80% కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పి పరిష్కరించగలదు. ఉద్యోగం పోయిన వాళ్లకు 1 నెల జీతం ఇచ్చారు, కానీ ముందుగా చెప్పకుండా తీసేశారు. సరిగ్గా పనిచేయకపోవడం, టైంకి రాకపోవడం లాంటివి కారణాలు చూపి వారిని తీసేసినట్టు తెలిసింది. ఒక మాజీ ఉద్యోగి సోషల్ మీడియాలో ఒక అర్థం లేని కారణంతో నన్ను జొమాటో నుంచి తీసేశారని పోస్ట్ చేశాడు. employees who were laid off reportedly received just 1 month's salary as compensation. And డిసెంబర్ 2022లో జొమాటో చాలా విభాగాల్లో 100 మంది ఉద్యోగులను తీసేసింది. ఇది వాళ్ళ ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 4% ఉంటుందని, ఇప్పుడున్న ఉద్యోగులు కూడా ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు ఉంటాయో లేదో అని టెన్షన్ పడుతున్నారు. layoffs have affected customer support teams in Gurugram and Hyderabad, raising concerns among remaining. ఏఐ వాడటం వల్ల కస్టమర్ సపోర్ట్ పనుల్లో మనుషుల అవసరం బాగా తగ్గిపోయింది. ఉద్యోగులను తీసేసినా జొమాటో షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. జొమాటో ఉద్యోగులు మాత్రం వాళ్ళ భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నారు.